కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆకట్టుకున్న కాంతారా వేషధారణ, కళాకారులను అభినందించిన భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు. దివ్యాంగుల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించిన కేఎన్ఆర్ రమణారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే పాతకన్నవానిపాలెం ఆరాధ్య దేవత దుర్గామాంబ పైడిమాంబ జాతర వేడుకలు అంబరాన్నంటాయి. గ్రామ రామాలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నియోజకవర్గ భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకి చెందిన కాంతారా 2 కళాకారుల ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. కాళీమాత, కాంతారా, సీతారాముల వేషధారణలు చూపర్లను కట్టిపడేసే వారి నృత్య ప్రదర్శనకు డప్పులు తోడే రంజింపచేశాయి. పండుగలనేవి మన సాంస్కృతిక సాంప్రదాయాలను చెప్పడమే కాకుండా భావితరాలకు మంచి సందేశాన్ని ఇస్తాయన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని పూజలు నిర్వహించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని గ్రామస్తులు సిరసపల్లి అప్పారావు, నాయకులు గూటూరు శంకర్రావు, బోండా ఎల్లాజీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయ ఇటు చూడమ్మా, హనుమతి తోట వచ్చేస్తుంది అసలు ఆపలే. ఈరోజు గాజువాక 72వ వార్డు మా పాతకన్నవానిపాలెం గ్రామ దేవత అయినటువంటి శ్రీ దుర్గమాంబ అమ్మవారి పండగ సందర్భంగా ఇప్పుడే సాంస్కృతిక కార్యక్రమాలు తాడేపల్లి గూడు నుంచి వచ్చినటువంటి కాంతారా 2 అనే అమ్మవార్ల వేషంతో వేషధారంతో చాలా చక్కగా సాంస్కృతిక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదేవిధంగా ఇప్పుడే చూసాము శ్రీరాముడు, సీతాదేవి, అదేవిధంగా లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, అలా దేవి దేవతల మూర్తులు పిల్లలందరూ కూడా చాలా చక్కగా బండ్ల వేషాలు కూడా వేశారు. ఇప్పుడు ఇక్కడ రామాలయం దగ్గర నుంచి ఈ యొక్క కార్యక్రమం మొదలై దుర్గాదేవి ఆలయం ఊరి చివరిన సుందరీకోణలకి పాతకన్నడ మధ్యలో ఉంది. ఆలయం వరకు కూడా ఈ యొక్క ఊరేగింపు వెళ్తుంది మేళతాళాలతో. తర్వాత రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన సనాతన హిందూ ధర్మంలో ప్రతి సంవత్సరం కూడా మా పూర్వీకుల నుంచి కూడా వస్తున్న ఆనవాయితీ, ప్రతి సంవత్సరం గ్రామ దేవతలు 2 అమ్మవార్లు ఉన్నారు. పైడితల్లి అమ్మవారు, దుర్గాదేవి అమ్మవారు. మంగళవారం, గురువారం ఈ 2 రోజులు కూడా సంవత్సరంలో ఒక రోజు అత్యంత వైభవంగా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు, చుట్టాలందరినీ కూడా, ఫ్రెండ్స్ని అందరినీ కూడా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని ఈ రోజు పండగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పండగల ద్వారా ఎంతో మంది
కళాకారులకు పూజా సామాగ్రి అమ్ముకునే వారికి ఉపాధి వస్తుంది. మరి మన పూర్వీకులు ఆ విధంగా ఈ యొక్క పండగలను తీర్చిదిద్దారు. మరి మా ఆహ్వానం మేరకు మా స్నేహితులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కల్చర్ ఫౌండేషన్ చైర్మన్ మరియు బీజేపీ గంగవరం మండలం అధ్యక్షులు పేర్ల అప్పారావు ఆధ్వర్యంలోని పెదగంచాడ గొడ్డువానిపాలెంలోని దివ్యాంగుల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న కూటమి నాయకులు బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, జనసేన నాయకులు తిప్పల రమణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 మంది దివ్యాంగులకు ఉచితంగా 45 రోజుల పాటు కంప్యూటర్ కోర్సు, ఆఫీస్ స్టాఫ్, అసిస్టెంట్ వంటి వృత్తి విద్యలో ఉచితంగా వసతి, భోజనం, శిక్షణ ఇచ్చి వారికి పలు సంస్థల్లోని ఉద్యోగాలను ఇప్పిస్తారని తెలిపారు. అయితే గాజువాకలో ఉన్న మూగ, చెవిటి, అంధ వంటి దివ్యాంగ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కల్చర్ ఫౌండేషన్ ద్వారా పేర్ల అప్పారావు చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలోని నాయకులు ములకలపల్లి ప్రకాశం, జిలకర్ర రమణ, భువనేశ్వరి, గిరి తదితరులు పాల్గొన్నారు. చూడండి చూడండి రెడ్డి గారు చూడండి సార్. అప్పరా చూడు అప్పరా. ఓకే ఓకే సార్. ఓకే ఎంతమంది అండి స్టూడెంట్స్? ఎంతమంది? నమస్కారం అండి. కల్చర్ ఫౌండేషన్ మరియు ట్రైన్ సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ చైర్మన్ పేర్ల అప్పారావు గారు, గిరి గారి ఆధ్వర్యంలో మన పెదగంటియాడ గొడ్డివానిపాలెంలో ఒక రెసిడెన్షియల్ హాస్టల్ ప్రారంభించడం జరిగింది. సుమారు 25 మంది ఎవరైతే దివ్యాంగులు విద్యార్థులు ఉంటారో వారందరికీ కూడా ఉచితంగా కంప్యూటర్ శిక్షణ, అదేవిధంగా బయట ఎక్కడైనా వాళ్ళు జాబ్ చేసుకోవడానికి అవసరమైన స్కిల్ డెవలప్ చేయడం కోసం ఈ యొక్క సెంటర్ని ప్రారంభించినందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు, గౌరవనీయులు జనసేన నాయకులు శ్రీ తిప్పల రమణారెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ గత 10 ఏళ్లుగా ఈ కల్చర్ ఫౌండేషన్ అదేవిధంగా ట్రైన్ సంస్థ ఆధ్వర్యంలో ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకి ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ వారందరికీ కూడా సిఎంఆర్ అదేవిధంగా పలు ఫార్మాసిటికల్ కంపెనీస్లోను, ప్రైవేట్ కంపెనీస్లోను కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు కాబట్టి ఇలా ట్రైనింగ్ ఇచ్చి స్వచ్ఛంద సంస్థల ద్వారా వారికి ఆర్థికంగా ప్రతి నెల వృత్తి కల్పిస్తున్నటువంటి సంస్థ మన కల్చర్ ఫౌండేషన్. మీకు ప్రత్యేకమైన అభినందనలు అండి. మీరు భవిష్యత్తులో ఇలాంటి బ్రాంచెస్ మరిన్ని ప్రారంభించి ఎంతో మంది నిరుద్యోగ యువతకు మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ మరి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మా అందరిని ఆహ్వానించిన మరొకసారి కల్చర్ ఫౌండేషన్ అప్పారావు గారికి, గిరి గారికి, మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, అలాగే ఇక్కడ మా కేఎన్ఆర్ గారికి, తిప్పల రమణారెడ్డి గారు ఎప్పటి నుంచో 25-30 సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవ చేసిన మహనీయుడైన వాళ్ళకి కూడా ఎన్నో ట్రస్టుల నుంచి దివ్యాంగులకి, అలాగే ఇక్కడున్న పేదలకు కానీ ఉపయోగాలు చేశారు. అలాగే ఈ రోజు గొప్పతనం ఏంటంటే మన అప్పారావు గారు చేసింది
అండ్ మాకు ఎన్నికల సంవత్సరం నేను జాయింట్ సెక్రటరీ చేస్తాను ఇక్కడ జిల్లా ఈ ఏరియాలో. అప్పుడే మన 89లో ఏది తుఫాన్ సెంటర్లో అర్జున దాస్ గారికి ఇప్పించాం. అది సమగ్ర సంస్థ నుంచి అదే తుఫాన్ పోయింది తప్ప మళ్ళీ మన ఎవరు కూడా అప్పుడు గురునాథ్ గారు ఉంటప్పుడు అది అరేంజ్ చేయడం జరిగింది. ఎంతవరకు మనకి ఇప్పుడు ఏంటంటే మనకి వికలాంగులకి ట్రైనింగ్ కూడా అంటే వీళ్ళకి వసతి ఇక్కడే, భోజన వ్యవస్థ ఇక్కడే 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఫేస్ వేక్ చేయడం. మనం ఇది వరకు స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 30 లక్షలతో మనం ఆ ట్రైనింగ్ ఇచ్చించాం. అలాగే ఇది కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అవి ఏది వస్తే ఫండ్స్ గవర్నమెంట్ నుంచి ఇక్కడికి చేసి ఏదైనా మన రమణారెడ్డి గారు అన్నట్టు కేఎన్ఆర్ అన్నట్టు మనం ఏదో వాళ్ళకి ఇక్కడ స్టీల్ ప్లాంట్ లో నుంచి నిధుల నుంచి కానీ స్థలాలు ఉన్నాయి ఇక్కడ మన సిడబ్ల్యూడి పక్కన. అలా అక్కడి నుంచి ఇస్తే బాగుంటుందని మా ప్రభుత్వం నుంచి కానీ మా ప్రభుత్వం నుంచి కూడా బాగుంటుందని కోరుకుంటూ మన కూటమి నాయకులుగా అందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజ్ చేసి దివ్యాంగులు అంటే మనం ఇంకా చెప్పాలంటే దివ్యాంగులు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళతో కూర్చోబెట్టడం కష్టం. అలాంటి శ్రమ చేయడం మరి అప్పారావు గారికి అంత అన్నత పెట్టిన విద్య లాంటిది. వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం పెట్టి ఇక్కడ అందరూ కూడా స్వేచ్ఛగా ట్రైనింగ్ మా దివ్యాంగ పిల్లలందరూ కూడా చక్కగా నేర్చుకొని వాళ్ళు వసతి నేను అన్ని ఏర్పాటు చేశారు కాబట్టి నేర్చుకొని శ్రద్ధగా ఎక్కడో ఫేస్ తీసుకొని అక్కడ జాబ్లు ఉపయోగపడాలని కోరుకుంటూ చేసుకుంటాం. కల్చరల్ ఫౌండేషన్ చైర్మన్ అప్పారావు గారికి, మన గాజువాక బీజేపీ నియోజకవర్గం కర్ణంరెడ్డి నరసింహరావు గారికి, అలాగే బ్రదర్ ప్రకాష్ గారికి, జీలకర్ర మరి ఈ ప్రాంతంలో పేర్ల అప్పారావుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎంచేదంటే ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. చాలామందికి డబ్బు ఉంటుంది కానీ సేవ చేసుకునే అవకాశం దొరకదు. అది భగవంతుడు కృప ఉన్న వాళ్ళకే అది అవకాశం దొరుకుతుంది. మరి అలాంటి వ్యక్తి అప్పారావుకి మనమందరూ కూడా చేయూతనివ్వాలి. మరి ఇక్కడ దివ్యాంగులకి ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి కంటిన్యూస్గా 8 సంవత్సరాలు వాళ్ళకు ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళ ఆ సంస్థల్లోనే వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడానికి అనేక జాబ్ ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి అలాంటి వ్యక్తికి మరి భగవంతుడు సహాయ సహకారాలు అందించాలి. మరి త్వరలో మేమందరం అయితే ఈ ట్రస్ట్కి ఒక మంచి కలెక్టర్ గారిని కానీ ఇటు ఎమ్మెల్యేలు గారిని సంప్రదించి ఒక ట్రస్ట్కి ఒక మంచి స్థలం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకేదంటే ఒక సమాజంలో ఒక వ్యక్తికి అందరూ సహాయ సహకారాలు ఉండాలి, అప్పుడే సమాజం బాగుంటుంది. ఇలాగ కష్టాలు ఉన్న వాళ్ళకి ఆదుకోవడానికి కొంతమంది అయినా సరే ముందుకి రాగలుగుతారు. ఒకరిని చూసి ఒకరిని తెలుసుకొని ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తే కొంతవరకే పేదరికాన్ని నిర్మూలించవచ్చు. మరి ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన అప్పారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం. జై హింద్. నమస్కారం. ఈరోజు కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులు అంటే ఎస్హెచ్ఐ మాట్లాడలేరు, వినపడదు, ఆర్తో శారీరక వైకల్యం కలిగిన వారు, ఎంఆర్ మానసికంగా ఇబ్బంది కలిగిన వారు, అలాగే లో విజన్ సరిగ్గా కంటి చూపు లేనివారు, ఇలాగా దివ్యాంగులైన వారు అందరికీ కూడా 45 రోజుల పాటు రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యముగా ట్రైన్ ట్రస్ట్ వారు సహకారంతో కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా ఈ ట్రైనింగ్ సెంటర్ రన్ చేస్తున్నాము. ఈరోజు పెదగంట్యాల గుడ్డివానిపాలెంలో నూతనంగా హాస్టల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు శ్రీ తిప్పల రమణారెడ్డి గారు, గాజువాక బీజేపీ కన్వీనర్ శ్రీ కర్ణంరెడ్డి నరసింహరావు గారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. వీటికి అందరూ కూడా వివిధ దివ్యాంగుల సంఘాల నాయకులు, దివ్యాంగుల పిల్లలు అందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ రోజు నుంచి 8 సంవత్సరాల వరకు ఈ కార్యక్రమం నిర్విరామంగా హాస్టల్తో కూడిన ట్రైనింగ్ ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆకట్టుకున్న కాంతార వేషధారణ, కళాకారులను అభినందించిన భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు. దివ్యాంగుల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించిన కేఎన్ఆర్ రమణారెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి కేఎన్ఆర్ న్యూస్.